అన్నా తీసుకోండి అన్న చాక్లెట్. థ్యాంక్స్ నాన్న. ఎందుకు ఈ చాక్లెట్ ఇస్తున్నావు? ఈ రోజు నా బర్త్డే అన్న, అలాగే మీ నెంబర్ చెప్పండి అన్న, రాజుని కేక్ కోసేటప్పుడు పిలుస్తా. హ్యాపీ బర్త్డే నాన్న. 6361. అన్నా 500కి చిల్లర ఉందే అన్న. ఏంటిది దొంగ నోట్లా ఉంది? రేయ్, నన్నే మోసం చేస్తావరా నువ్వు? అన్నా అన్నా నన్ను కొట్టకండి అన్నా. అన్నా అన్నా మా అన్నకి ఏం చెయ్యొద్దండి అన్నా. దొంగతనం చేస్తే కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలా? అన్నా మా అమ్మకి బాలేదన్నా, హాస్పిటల్లో ఉంది. మా నాన్న ఆర్మీలో ఉన్నాడన్నా, ఎప్పుడు వస్తాడో తెలీదు. మా అమ్మతో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. మాకేం చేయాలో అర్థం కాక ఇలా చేస్తున్నాం. అవునన్నా, మేము ఎవ్వరికి మోసం చేయలేదు. మా నాన్న వచ్చిన వెంటనే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అన్నా, అందుకే ఈ నెంబర్ రాసుకుంటున్నా. మేము తప్పు చేసింటే మమ్మల్ని క్షమించండి అన్నా. ఇంత నిజాయితీగా ఉన్న పిల్లలని ఎక్కడా చూడలేదు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. భీమ్, ఎందుకు తీసుకొని వెళ్తున్నావు? అది నిన్నటిది. ఈ అన్నం పడేసే బదులు ఒకరికి సాయం చేయొచ్చు కదన్నా. ఆ పిడికిడి అన్నం ఎవరికి ఇవ్వాలిరా, అందుకు పడేసా. నువ్వే కాదన్నా, మన సమాజం అంతా ఇలానే ఆలోచిస్తుంది. కానీ ఒక పిడుకుడు అన్నం ఒక పేదవాడిని ఆకలి తీరుస్తుంది. మన దేశంలో రైతు ఒక బియ్యం గింజ పండియాలంటే ఎండావాన తేడా లేకుండా మన కోసం పంటలు పండిస్తారు. నాకన్నం వీరవా చెప్పింది మా నాన్న. రోజంతా కష్టపడి నాకు అన్నం పెడతాడు. ఏ రోజైతే మీరు ఇలా ఆలోచిస్తారో ఆ రోజు నుంచి ఇలా అన్నం పారేరు. ఒక్క బియ్యపు గింజ పండించి మన దగ్గరికి రావాలంటే ఎంతమంది కష్టపడతారో ఆలోచించండి. అప్పుడు మీరు ఒక్క మెతుకు కూడా పడేయరు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి డోంట్ వేస్ట్ ఫుడ్ అని కామెంట్ చేయండి. నేను ఎంత బాగా చదువుకున్నా వేస్టే. ఏమైంది నానా? ఏందో అమ్మా, నేను ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నా అన్న ఏదో అని అంటూనే ఉంటాడు. ఇప్పుడు ఏమైంది నానా? అమ్మా అది అన్నా ఈసారి 75% వచ్చాయన్నా. నీ చెల్లికి 90%. అవిరా మార్క్స్ అంటే. ఇంకా బాగా చదవాలి. సరే వెళ్ళి అమ్మకి చూపించుపో. సరే అన్న దగ్గరికి వెళ్ళి మడసంగా అడుగుపో. సార్ ప్లీజ్ సార్, ఎలా అయినా చూడండి సార్. సార్ అన్నా ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు? ఏం చేస్తావురా, నాకు వచ్చిన 60% మార్క్స్ వల్ల ఎవ్వరూ జాబ్ ఇవ్వడం లేదు. ఇప్పటికీ 10 ఇంటర్వ్యూస్ ఇచ్చా. అందుకేరా నీకు మంచి మార్క్స్ వచ్చినా కూడా ఇంకా బాగా రావాలని చెప్తా. ఈ 60% 70%తో బయట ఏం చేయలేంరా. రేపు పొద్దున నువ్వు కూడా నాలాగా ఇబ్బంది పడకూడదని అలా చెప్తున్నా. సరే అన్నా, నేను ఈసారి నుంచి మంచిగా చదువుకొని 90% మార్క్స్ తెచ్చుకుంటా. ఈ వీడియో నచ్చింది లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. రే నువ్వు దిగురా, నా టైర్ లో గాలి లేదు. ఏం కాదులే అన్న, పద. రే నీకు చెప్తే అర్థం కదా, ఫస్ట్ నా సైకిల్ నుంచి దిగు. రే నువ్వు ఒక సైకిల్ కొనరా, నీకు అప్పుడు తెలుస్తుంది. నాన్న, ఏం నాన్న పని దగ్గరికి వచ్చావు? నాన్న నాకు ఒక సైకిల్ కొనిస్తావా? సరే నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను వచ్చేటప్పుడు సైకిల్ తీసుకొని వస్తా. రోజు ఇలానే చెప్తావు నాన్న నువ్వు. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఎలాగైనా ఈ రోజు ఓనర్ తో డబ్బులు ఇప్పించుకొని సైకిల్ తెచ్చి ఇవ్వాలి. అన్నా చెప్పు. 5000 డబ్బులు కావాలన్నా. డబ్బులు ఇస్తా, రేపటి నుంచి రాత్రి పగులు పని చేయాలి. రాత్రి పగులా? సరే అన్నా, చేస్తాను. ఇదిగో తీసుకో. భీమ్ రా నాన్న, వెళ్ళి సైకిల్ తెచ్చుకుందాం. పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు ఎంత కష్టమైనా పడతారు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.